మీ ఓడి సినిమా బాగోలేదంట. బాగుంది. బాగోలేదటే. బాగుందటే. అదేం సినిమాలో బాబులో బుర్రలు బాగా తీసుకుంటున్నారంట. బుర్రలు ఎందుకు బాదుకుంటారు? హాయ్రా మామా. హాయ్ రా మామ. ఏంటి సంగతులు అస్సలు కనబట్టలేదు. వేలే కొద్దిగా బిజీగా ఉన్నా. సరే రా అయితే. నా ఫ్రెండ్ రా. హాయ్ హాయ్. ఐఎమ్ సంపు. అక్కడైతే గొడవ అవుతున్నట్టు బా. మనకెందుకురా? మనకెందుకు అంటామేంట్రా? ఆపండి భయ్యా, గొడవ వద్దు భయ్యా, ఆపండి భయ్యా. నీకు సంబంధం లేదు భయ్యా. తీరిందా? మనకెందుకురా ఇవన్నీ? ప్రతి ఒక్కడు మనకెందుకు మనకెందుకు అనుకుంటే మనది అని ఎవరు అనుకుంటారా? హలో. హాయ్, నా బంగారం. గుర్తుంది కదా ఈరోజు నా బర్త్డే. గుర్తుంది. ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? సరే ఉంటాను. ఏట్రా ఫోన్ మాట్లాడగానే డల్ అయిపోయావు? ఏం లేదు మామ, రే డబ్బులు కావాలి. ఎందుకు? తన పుట్టినరోజు రా, అందుకు గిఫ్ట్ కొనాలి, డబ్బులు కావాలి. గిఫ్ట్ కొనే డబ్బులు కావాలా? నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను. తనకు ఫోన్ చేయి. తనకు ఫోన్ చేసి బంగారం నా దగ్గర గిఫ్ట్ కొనే డబ్బులు లేవు అని చెప్పు. అప్పుడు తను నా గిఫ్ట్ వద్దు, నీ ప్రేమ ఉంటే చాలు అంటే నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే తర్వాత చూద్దాం. సరే బా. హలో. హలో. బంగారం. చెప్పు. గిఫ్ట్ కొనడానికి డబ్బులు లేవురా. గిఫ్ట్ కూడా కొనలేని వాడివి నీకెందుకు రాలా? సరే ఉంటాను. ఏమైంది బా? ఏమవుతుంది, నువ్వు చెప్పింది అయ్యింది. గిఫ్టే కావాలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, వెళ్దాం పద. అన్నా డబ్బులు లేవన్నా, పర్స్ పోయిందన్నా, నీ దగ్గర ఏమైనా సాయం చేయన్నా? చెప్పావా, ఏదో చెప్తానన్నావు. ఇందాక చెప్తాను కదా, ఇందాక నువ్వు ఒక అతనికి హెల్ప్ చేసావా? అమౌంట్ ఇచ్చి అప్పుడు నీకు ఎలా అనిపించింది? తనకి సాయం చేయకుండా నాకేదో తెలియని ఫీలింగ్ కావాలి, ఎంతో ఆనందంగా అనిపించింది మనసు అంతా. అదే ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చావనుకో, తను ఒక్కటే ఆనందంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఖచ్చితంగా హ్యాపీగా ఉండవు. సాయం కోరి వచ్చిన వాళ్ళకి సాయం చేసావు, అందుకని నువ్వు కొంచెం హ్యాపీగా ఉన్నావు. అందుకే కొంతకాలం పరిచయం అమ్మాయి కోసం మీరు డబ్బులు వృధా చేయకండి. నీకు ఎవరన్నా సాయం అడిగితే వాళ్ళకి సాయం చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు, అలాగే సమాజం కూడా బాగుంటుంది.